ఎటువంటి ఆహారాలని మనం అవాయిడ్ చేయాలంటారు? అవాయిడ్ చేయాల్సింది నేను ప్యూర్గా ఫస్ట్ టైం మీకు విషయం చెప్పాను. జంక్ ఫుడ్స్ అంటే బయట దొరికే జంక్ ఫుడ్స్ అంటే ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అవి కొన్ని నెలల తరబడి ఉండిపోవాలి కాబట్టి వాటిలో రకరకాల కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. మీరు అలాంటి ఫుడ్ పురుగులు కూడా తినవు. మీరు ఒకసారి ఆ ఫుడ్ తీసుకెళ్ళండి, బర్గర్లు, పిజ్జాలు, లేకపోతే చిప్స్, జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏ ఫుడ్ అయినా కూడా ఇప్పుడు ఒక యాపిల్ లేకపోతే పండు వేసేయండి, ఒక 2-3 రోజుల్లో అది అన్ని పురుగులు తినేస్తుంది, మాయమైపోతుంది. అంటే వాటికి ఉంది ఇంటెలిజెన్స్. అర్థమైంది కానీ. కానీ మీరు ఆ బర్గర్ కానీ పిజ్జా కానీ పాతి పెట్టండి, మళ్ళీ సంవత్సరం తర్వాత తీసినా అది అలాగే ఉంటుంది. బికాస్ ఈవెన్ బ్యాక్టీరియా కానీ పురుగులు కూడా అవి ఇష్టపడని ఫుడ్. సో అవి డైజెషన్ అనేది చాలా ఎఫెక్ట్ చేసే ఫుడ్ అవి. సో ఈ ప్రిజర్వేటివ్స్ ఏంటంటే మనకి ఈజీగా డైజెస్ట్ కావు. ఆ కెమికల్ రసాయనాలు ఏవైతే ఉన్నాయో మన బాడీలో, మన శరీరంలో రకరకాల రియాక్షన్స్ అయ్యి మన స్టమక్ లైనింగ్, మన బాడీలో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా మీద చాలా ఎక్కువ ప్రభావం అవుతుంది. సో హెల్దీ బ్యాక్టీరియా తగ్గింది, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గింది అని అంటే మీకు మీరే క్యాన్సర్ సెల్స్ని డెవలప్ చేసుకునే వాళ్ళు అవుతుంది. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి శరీరంలో క్యాన్సర్ సెల్స్ అనేవి మనం తిన్న ఫుడ్కి, ఆహారానికి, పొల్యూషన్కి యాడ్ అయిపోయి ఉన్నాయి. సో హెల్త్ అనేది ఒక బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలంటే హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ చాలా అవసరం. మార్నింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నం సలాడ్స్, మీ లంచ్ డిన్నర్ బిఫోర్ సలాడ్స్ యాడ్ చేసుకోవడం తప్పనిసరి. దానివల్ల యూ కెన్ ఈవెన్ అంటే మీ హెల్దీ బ్యాక్టీరియా డెవలప్ చేసుకొని, మీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని, మంచి హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ మీరు డెవలప్ చేసుకొని క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఈ గ్యాస్ ట్రబుల్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయితే ఆటోమేటిక్గా కొన్ని రోజుల్లోనే రిజాల్వ్ అయిపోతుంది.